అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ వెల్కమ్ టు వైనస్ ప్రోగ్రామ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? మరి మన దేవుడు మనకి తోడుగా ఉండడం మాత్రమే కాదు, మనల్ని ఎత్తుతాడు. మనల్ని దేశమంతా వ్యాప్తి చెందేలాగా దేవుడు మనల్ని విస్తరిస్తూ ఉంటాడు. ఈరోజు ఆ వాగ్దానం విందాం. 1 సమూయేలు 3:20. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడేనని దాను మొదలుకొని బేర్షెబా వరకు ఇశ్రాయేలీయులు అందరూ తెలుసుకొనిరి. దేవుడు ఒక వ్యక్తిని ఎత్తి చూపిస్తే, దేవుడు ఒక వ్యక్తిని స్థిరపరుస్తే, దేవుడు ఒక వ్యక్తిని ఆనర్ చేస్తే, హెచ్చిస్తే కనుక ఒక్క చివరి నుండి మరో చివరి వరకు దేవుడు హెచ్చిస్తాడు. దాని నుండి బేర్షెబా అంటే ఏంటంటే ఈ చివర నార్త్ నుంచి సౌత్ వరకు అంటే దేశం అంతటా కూడా సమూయేలును దేవుడు హెచ్చించాడు. అంతేకాదు ప్రతి ఒక్కరూ తెలుసంట ఆయనే ప్రవక్త, దేవుడు ఆయనని స్థిరపరచాడని తెలిసిందంట. ఈరోజు నీ జీవితంలో కూడా అట్టి కార్యం దేవుడు చేయబోచున్నాడు. యువర్ లెవెల్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ బికాస్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ అమేజింగ్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. ఈ సమూయేలు ఎవరు అంటే కనుక ఒక ఆలయంలో పడుకుంటున్నాడు. ఆయన పడుకున్నప్పుడు దేవుడు సమూయేలుని పిలిచి మరి ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ ఏలీ ఉన్నాడండి. ఏలీ యాజకుడు, ఒక పాస్టర్ కాకుండా సమూయేలుని దేవుడు ఎంతగా హెచ్చించాడంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే దేవుడు ఎవరినైతే సంపూర్ణంగా మరి దేవునికి అప్పగించుకుంటారు. సమూయేలు గురించి 1 సమూయేలు 1:11 మనం చూస్తే తన తల్లి, సమూయేలు యొక్క తల్లి హన్నా చెప్తుంది, నేను అప్పగించాను, క్షౌర కత్తి కూడా పెట్టడానికి వీల్లేదు సమూయేలు మీద అని దేవునికి సంపూర్ణంగా అప్పగించేసింది. అందుని బట్టి దేవుడు సమూయేలుని బహుగా వాడుకొని ఒక లిమిట్ లేకుండా దేవుడు అతన్ని హెచ్చించాడు. దేశం అంతటా కూడా ఆయనని హెచ్చించాడు. నీవు కూడా ఈరోజు సరెండర్ అయితే టోటల్గా ఈల్డ్ అయిపోయి టోటల్గా దేవునికి నువ్వు సబ్మిట్ చేస్తే కనుక దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తూ ఉంటాడు. ఒక యోసేపు ఒక జైల్లో కూర్చున్న అతన్ని, ఒక సేవకుడిని మనం చూస్తున్నాం, ఒక ప్రైమ్ మినిస్టర్ దేవుడు చేయలేదా? అలాగే మోషే మరి బానిస కుటుంబం వారిది, కానీ అక్కడ దేవుడు అతన్ని ఈజిప్ట్ ప్రిన్స్ లాగా చేయలేదా? దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యం చేస్తాడు. అర్హతను చూడరు, జెండర్ చూడరు. నువ్వు దేవునికి అప్పగించుకొని, ప్రభా నన్ను వాడుకో నాయనా, ప్రభా నువ్వు చెప్పే ప్రతి మాట నేను వింటాను, నీ చిత్త ప్రకారంగా నేను చేస్తానని నువ్వు చెప్పినప్పుడు ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడి నిన్ను స్థిరపరచును గాక. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు, ఒక్క సమయంలో చిన్న పిల్లోడు పడుకున్నప్పుడు దేవుడు అతనికి గొప్ప అభిషేకాన్ని ఇచ్చాడు. ఈరోజు నిన్ను కూడా అభిషేకించి దాని మొదలుకొని బేర్షెబా లేక దేశం అంతా నార్త్ నుండి ఈస్ట్, నార్త్ నుండి సౌత్, ఈస్ట్ నుండి వెస్ట్ వరకు దేవుడు నిన్ను విస్తరించి నడిపించును గాక. నమ్మిన వారు నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించాను. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, మమ్మల్ని విస్తరింప చేస్తున్నందుకు నీకు వందనాలు. మా జీవితాల్లోనైనా మేము ఎక్కలేని ఎత్తైన స్థలాల్లోనికి మమ్మల్ని తీసుకెళ్తున్నందుకు నీకు వందనాలు. మేము ఏదైతేనైనా మా వల్ల కాదు, మేము చేయలేము అనుకుంటున్నాము నాయన, నీవు జరిగించి నాయన ప్రభా, అంతేకాదు మమ్మల్ని స్థిరపరిచి దేశం అంతటా వ్యాపింప చేస్తున్నందుకు నీకు వందనాలు తెలియపరుస్తూ మా లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తున్నందుకు యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు ఒక్క వ్యక్తిని తీసి స్థిరపరిచినప్పుడు వారిని దేవుడు మామూలుగా పెట్టడు, అందరికీ తెలిసేలాగా వారిని హెచ్చిస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడితే కింద కామెంట్లో మై లెవెల్స్ ఆర్ ఇంక్రీజింగ్ బై ద నేమ్ ఆఫ్ మై గాడ్ అని చెప్పండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ద లార్డ్.